బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు. హైకమాండ్ నుంచి టీ కాంగ్రెస్ ముఖ్య నేతలకు పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ తో చర్చించనున్నారు. ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తులపై అధిష్టానంతో మంతనాలు జరపనున్నారు. సామాజిక సమీకరణాలు, గతంలో ఇచ్చిన హామీల మేరకు ఎవరికి చోటు కల్పించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మనం చూస్తున్నాం, తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు అంటే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో గత నుంచి మనం చూస్తున్నాం మంత్రివర్గ విస్తరణ మరి ఈసారైనా జరుగుతుందా లేదా, దానికోసమే పిలిచారనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లాలో సిద్ధంగా ఉన్నారు. రైట్ సునీల్, మనం చూస్తున్నాం అనేక సార్లు గతంలో కూడా హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిన ప్రతిసారి ఎలక్షన్స్ ముందు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందు కూడా ఈ మంత్రివర్గ విస్తరణ కోసమే జరుగుతోంది అని చాలాసార్లు అనుమానాలు వచ్చాయి. దాన్ని సీఎం కూడా ఖండించారు, వెళ్ళిన ప్రతిసారి దీని గురించే కాదనేది. కానీ ఈసారి పిలిచింది మాత్రం మంత్రివర్గ విస్తరణ. 6 ఖాళీలు ఉన్నాయి మంత్రివర్గంలో, దాన్ని భర్తీ చేయడానికి. ఇప్పటికే మనం చూసిన విద్యాశాఖ లేదు, మాకు ఎవరికి చెప్పాలి మా సమస్యలు అంటూ కూడా డిమాండ్లు వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో దీనికోసమే పిలిచారనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నేతల నుంచి వచ్చిన పిలుపు మేరకే 4 కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఇక ఈ నెల చివరి వరకు ఇటు పార్టీ పదవులు కావచ్చు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు భర్తీ చేస్తామని చెప్పేసి గతంలోనే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. కానీ మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది అన్న ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. మరి ఏఐసిసి వీళ్ళతో 4 ఏం డిస్కస్ చేయబోతుంది అనేది చూడాలి. ఖచ్చితంగా పార్టీకి సంబంధించి పదవులపై ఇప్పటికే చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా ఆశావాహులు చాలా మంది ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి ఏఐసిసి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీ పదవులతో పాటు మరోవైపు మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా జోరుగా ఊహాగానాలు అయితే జరుగుతున్నాయి. కేబినెట్ లో ఇంకా 6 మంత్రి పదవులు అయితే ఖాళీ ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవుల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి మంత్రివర్గంలో చోటు దక్కని సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం ప్రస్తుతానికైతే లేదు. ఇక ఆయా జిల్లాలకు ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనేది తెలుస్తుంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉంటే మాత్రం రంగారెడ్డి నుంచి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తనకు వస్తుంది అన్న ధీమాతో కూడా ఉన్నారు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన నేతల్లో తాను సీనియర్ గా ఉన్నాను, తనకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి అని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే టీపీసీసీ నేతలకు కావచ్చు, అదేవిధంగా సీఎం తో పాటు కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కూడా పలుమార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి. సునీల్, మనం కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే అనుకున్న పేర్ల కంటే అనుకోని పేర్లు తెర మీదకి రావడం మనం చూస్తుంటాం. ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో విజయశాంతి పేరు రావడం కూడా. సో ఈసారి ఒకవేళ కేబినెట్ కూర్పు కనుక జరిగితే కనుక అనుకోని పేర్లు ఏదైనా తెర మీదకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఇప్పటికే కేబినెట్ కూర్పుపై కొంత క్లారిటీతో కూడా పిసిసి నేతలు ఉన్నారు. ఏఐసిసికి ఇప్పటికే కొంతమంది పేర్లు, ఏఐసిసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చూసాం, ఊహించని విధంగా విజయశాంతి ఎమ్మెల్సీ సీట్ను దక్కించుకుంది. అదేవిధంగా శంకర్ నాయక్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఆయనకు కూడా ఏఐసిసి కేటాయించింది. మరి ఈసారి మంత్రి పదవుల విషయంలో కూడా అట్లాంటి జరిగే అవకాశాలు లేకపోలేదు అని కూడా చెప్పలేం. ఏఐసిసి అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని మంత్రి పదవులు కేటాయిస్తుంది. ఇటు సామాజిక వర్గం పరిగణలోకి తీసుకుంటుంది, అదేవిధంగా వాళ్ళ పనితీరు, పార్టీ కోసం చేసినటువంటి పనులు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఊహించని విధంగానే మంత్రివర్గంలో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ముదిరాజులకు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే ఆయన చాలా హోప్ తో ఉన్నారు. ఇప్పటికే చాలా ప్రచారం కూడా జరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో శ్రీహరి ముదిరాజుకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అనేది కూడా సీఎం కూడా చెప్తూ వచ్చారు.
ఇట్లా చూస్తే అన్ని సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవడమే కాకుండా వాళ్ళు పార్టీ కోసం చేసినటువంటి శ్రమ Right. కావచ్చు, మిగతా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే కేబినెట్ ఎక్స్టెన్షన్ అయితే ఉండే అవకాశం ఉంది. మరి ఎవరికి చోటు దక్కుతుంది, ఒకవేళ చోటు దక్కని అసంతృప్తులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఆశ. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.